నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గ్రూప్స్ ర్యాంకర్ అండ్ మెంటర్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ శివకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్ మేడం. గుడ్. థాంక్ యూ. గ్రూప్స్ మెంటర్ అండ్ ర్యాంకర్ అంటున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు? యాక్చువల్‌గా నేను ప్రిపరేషన్ యూపీఎస్సీకి స్టార్ట్ చేశాను మేడం నేను. ఓకే. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను సైమల్టేనియస్‌గా. హ్మ్. బట్ అది మెయిన్స్ వరకి అలా ఆగిపోయాను. తర్వాత యూపీఎస్సీకి సంబంధించిన సేమ్ ఎగ్జామ్ సీఏపీఎఫ్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ వరకి వెళ్ళాను నేను. తర్వాత నేను టీచింగ్ సైడ్ రావడం జరిగింది. ఓకే. మన తెలంగాణలో చాలా సంవత్సరాల నుంచి అసలు గ్రూప్స్ నోటిఫికేషన్స్ లేవు. హ్మ్. కంప్లీట్ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద ఉండి తర్వాత యూపీఎస్సీ మెంటర్‌గా అండ్ ఫ్యాకల్టీగా ఉంటూ వచ్చాను. ఓకే. తర్వాత మనకు రీసెంట్‌గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్‌లో గ్రూప్ 1లో అండ్ 3లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాను. వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వావ్! సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ మ్యామ్. నాకు లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి మాత్రం నేను పూర్తిగా ఇటు మెంటర్‌గా నేను ఉంటూ వస్తున్నాను. ఓకే. మనకి ఎన్ని ప్రెజెంట్ అయితే అకాడమీలో ఏమైనా మెంటర్‌గా చేస్తున్నారా? నేను దాదాపు ఒక 6, 7 అకాడమీస్‌లో వర్క్ చేశాను మేడం. ఓకే. ప్రెజెంట్ అయితే కనిష్క ఐఏఎస్ అకాడమీలో ఉన్నాను. ఓకే. ఫ్యూచర్‌లో కూడా ఇక్కడే నేను గైడ్ చేద్దామని చెప్పేసేసి ఒక ప్లాన్ తోటి స్టార్ట్ చేశాను. సూపర్. ప్రోగ్రామ్స్ కూడా అక్కడ. ఓకే. గ్రూప్స్ గురించి మెయిన్‌గా మాట్లాడితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో చాలా మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో ఉన్నవాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని చూస్తున్నారు దాని గురించి. అసలు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి? ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి? ఏంటి అనేది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్‌లో ఇది? గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది జనరల్‌గా ఏంటంటే మేడం, ఇక్కడ గవర్నమెంట్ పాలిసీస్ అండ్ ప్రోగ్రామ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకి. ఓకే. వాళ్ళు భవిష్యత్తులో ఎంత రిక్రూట్ చేస్తారు, ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారని మనం ఇప్పుడే చెప్పలేము. కానీ డెఫినిట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్మ్. ఎందుకంటే ముఖ్యంగా ఒకసారి చూస్తే మనకు ఇప్పుడు రీసెంట్‌గా కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అవి నోటిఫికేషన్స్ ఇచ్చి కూడా ఒక గ్రూప్ 1 ఒక్కదాన్ని కొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ చూస్తే 2022 నోటిఫికేషన్స్ ఇవి. హ్మ్. ఆల్రెడీ 3 ఇయర్స్ అవుతుంది ఆ నోటిఫికేషన్స్ వచ్చి కూడా. ఈ 3 ఇయర్స్ నుంచి కూడా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూస్తే 2021, 22లో రిటైర్మెంట్ ఏజ్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు చూస్తే దాదాపు 10,000-15,000 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. హ్మ్. అంటే మనకు కమింగ్ డేస్‌లో అంటే వితిన్ మంత్స్‌లో ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వాలన్న గవర్నమెంట్ చాలా హ్యూజ్ నంబర్ ఆఫ్ పోస్టులు ఉండే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంది. ఓకే. డెఫినెట్‌గా మనం నోటిఫికేషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఓకే. పలానా ఈ డేట్‌నే వస్తుంది, ఈ మంత్‌లోనే వస్తుందని మాత్రం మనం చెప్పలేము. బట్ చెప్పలేము. డెఫినెట్‌గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి స్టూడెంట్స్ అనేది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్ అని చూస్తే అది సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1, 2, 3 ఏదైనా కూడా ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడామో ఈ హ్మ్. ప్రిపరేషన్‌కి సంబంధించి ముఖ్యంగా చాలా స్టూడియస్‌గా ఉండాలి ఫస్ట్ స్టూడెంట్. ఓకే. అంటే వాళ్ళు పూర్తిగా దీనికి డెడికేట్ చేయాలి వాళ్ళ టైంని. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ వాళ్ళు హ్మ్. పూర్తిగా దీనికే టైం కంప్లీట్‌గా స్పెండ్ చేస్తూ ప్రిపరేషన్ పైనే ఉంటే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ అయితే వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. ఓకే. అయితే మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్‌కి కొంత డిఫరెన్స్ ఉంది. గ్రూప్ 1కిను 2, 3కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. హుహు. గ్రూప్ 1 వచ్చేసేసి మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇంటర్వ్యూ అయితే లేదు. ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. తెలంగాణలో అయితే ఇంటర్వ్యూ లేదు. హ్మ్. మేబీ ఇప్పుడు కొన్ని చూస్తుంటే కొన్ని వింటుంటే ఏంటంటే ఫ్యూచర్‌లో ఇంటర్వ్యూ ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఓకే. 2, 3 అయితేనేమో కంప్లీట్‌గా ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్. ఇక్కడ ప్రిపరేషన్ విధానం కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. గ్రూప్ 1కిను 2, 3కి 3కి. చూస్తే. యెస్. ఇప్పుడు 4 కూడా ఏంటంటే కొంత సిమిలర్‌గానే ఉంటుంది. ఈ వీటితో పాటే 2, 3తో పాటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఓకే. అదే 1, 2, 3 చూస్తేనేమో మనకు జనరల్ స్టడీస్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అయితే గ్రూప్ 1 వచ్చేసేసి ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు హ్మ్. మంచి ర్యాంక్ కొట్టొచ్చు. అట్‌లీస్ట్ ఏదో ఒక పోస్ట్ అన్నా కొట్టొచ్చు. ఓకే. ఒకవేళ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ లేకపోవడము, రాసే ఓపిక ఇవన్నీ లేకపోతే మాత్రం 2, 3 చూజ్ చేసుకుంటే బెటర్ వాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి చూస్తే ఈ 1తోని చూస్తే 2, 3 అనేది కొన్నిసార్లు హార్డ్ అనిపిస్తుంది. ఓకే. ఎందుకలా? దాని సిలబస్ చాలా ఎక్కువ. ఓకే. నంబర్ ఆఫ్ టాపిక్స్, సబ్జెక్ట్ చాలా ఎక్కువ. ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా మైన్యూట్ పాయింట్స్ కూడా కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా అడుగుతాడో హుహు. తెలీదు. ఎక్కడి నుంచి అడుగుతాడో తెలీదు. కాబట్టి 2, 3 చూస్తే ఏంటంటే దానికి చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ మెటీరియల్ కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అదే 1కొచ్చేసి ఏంటంటే చాలా లాజికల్ థింకింగ్ తోటి మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆ ఇష్యూ గురించి, ఎలా అనలైజ్ చేసాము ఇలాంటివి మనకు అవసరం.
ఇక్కడ చాలా వరకు గ్రూప్ 1 చూస్తే ఏంటంటే, యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, సివిల్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, వాళ్ళకు కొంతవరకు ఈజీగా ఉంటుంది గ్రూప్ 1. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా వరకు గంటలు గంటలు చదివి ఉంటారు ఆల్రెడీ. చాలా సిలబస్ కవర్ చేసి ఉంటారు అక్కడే. ఇక్కడ గ్రూప్స్‌కొచ్చేసరికి ఏం చేస్తారంటే, గ్రూప్ 1కి వచ్చేసరికి స్టేట్ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. సో, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎక్స్‌పీరియన్స్ తోటి ఇక్కడ ఈ సిలబస్‌ని వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. చాలా ఫాస్ట్‌గా సర్వీస్ కూడా క్లియర్ చేయగలుగుతారు. ఇంకోటేంటంటే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ఒక పర్టిక్యులర్ టైమ్ అంటూ ఉండదు. అది ఎప్పుడైనా రావచ్చు. ఒక్కొక్కసారి 1 ఇయర్‌కి వస్తుంది. ఒక్కొక్కసారి 4, 5 ఇయర్స్ కూడా రావచ్చు. కాబట్టి యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు గ్రూప్ 1 క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. 90% అభ్యర్థులు గ్రూప్ 1 క్లియర్ చేసే అభ్యర్థులు యూపీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే ఉంటారు. నన్ను అడిగితే మోర్ థాన్ 90% కూడా వాళ్ళే ఉంటారు. ఓకే. సో, ఫస్ట్ గ్రూప్ 1 గురించి మాట్లాడుకుంటే మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ గురించి చెప్పారు కదా! ఇది ఒకవేళ చూజ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దీంట్లో? ఆన్సర్ రైటింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఎగ్జామినరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? హ్మ్. అంటే ఇక్కడ క్వెషన్‌ని అడిగే విధానము ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. క్వెషన్‌ని అర్థం చేసుకునే విధానం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామినర్ ఒక క్వెషన్ అడుగుతున్నారంటే మన ఆన్సరు దానికి కంప్లీట్‌గా రిలవెంట్‌గా ఉండాలి. క్వెషన్ ఒకటి, ఆన్సర్ ఒకటి ఉంటే అది అస్సలు యూజ్ అవ్వదు. సో, ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనంటే చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. మనం ఇష్యూ బేస్డ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇష్యూని చాలా ఫోకస్డ్‌గా అది ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గానే చదువుతూ ఉండాలి. చదివిన దాన్ని కూడా మంచిగా అనలైజ్ చేసే విధంగా ఉండాలి. ఒక ఇష్యూ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్‌గా ఓల్డ్ సిటీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ మనం ఏం చూస్తామంటే న్యూస్‌లో చాలా వరకు కవర్ చేసిందంటే అందులో ఎంతమంది చనిపోయారు, ఏంటి అని చెప్పేసేసి చాలా మనం చూసాం. అయితే ఇక్కడ ఒక గ్రూప్స్ ఆస్పిరెంట్ గాని, ఒక సివిల్స్ ఆస్పిరెంట్ గాని ఎలా చూడాలి ఈ ఇష్యూనంటే, ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ ఎంతమంది చనిపోయారు అవన్నీ గూడా ఒకసారి మనం పట్టించుకున్నా, ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతుంది? ఓవరాల్‌గా అసలు ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జరగక ముందు అంటే ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జరిగిన తర్వాత అక్కడ ఏదైతే రెస్క్యూ ఎలా చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే వెంటనే అక్కడికెళ్ళింది ఎవరెళ్తారు? మామూలుగా ఈ ఫైర్ సేఫ్టీ ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో వాళ్ళెళ్తారు. దాని తర్వాత అది ఒకవేళ యాక్సిడెంట్ పెద్దదనుకోండి, అక్కడికి ఎవరు వెళ్తారు? స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళెళ్తారు. లేకపోతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళెళ్తారు. సో, ఇక్కడ ప్రివెన్షన్‌కి ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? తర్వాత జరిగిన తర్వాత దాన్ని మనం ఎలా తక్కువ టైంలోనే వాళ్ళని సేవ్ చేయాలి. సో, ఇలాంటి ఓరియంటేషన్ తోటి గాని మనం ఆ ఇష్యూని చూడగలిగితే మన ప్రిపరేషన్ అయిపోయినట్టే. అంటే మన చుట్టూ ఓకే. జరిగే వాటిని మనం ప్రిపరేషన్ కోసం మనం ఎలా చూస్తున్నామో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ప్రిపరేషన్‌లో. సో, ఇదే విధంగా మెయిన్స్‌లో గూడా మనకు సడెన్‌గా ఇదే క్వెషన్ అడగొచ్చు. రేపు మెయిన్స్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఇష్యూనే. సడెన్‌గా ఇలాంటి క్వెషనే రావచ్చు. మనం ఫేస్ చేయొచ్చు. అవును. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడగొచ్చు. సో, మనం ఈ ఇష్యూని కూడా అక్కడ కోట్ చేస్తూ మనం ఆన్సర్ రాయొచ్చు. ఆన్సర్ రాయొచ్చు. సో, ఓకే. మనం స్పాంటేనియస్‌గా ఆన్సర్‌ని మనం అక్కడ పెట్టగలిగే విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎఫెక్టివ్ ఉండాలి. చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి ఆన్సర్ గూడా. ఆ ఎగ్జామినర్ ఇంప్రెసివ్‌గా తీసుకోవాలి. మన ఆన్సర్ చాలా ఇంప్రెస్ అవ్వాలి అక్కడ మన ఆన్సర్‌ని చూడగానే. సో, అంటే ఆ ఎగ్జామ్‌లో మనకు దొరికేది ఒక 10 నిమిషాలు. 10-12 నిమిషాలు. ఆ 12 నిమిషాల్లోనే ఆ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని మనం ఇమ్మీడియేట్‌గా ఫ్రేమ్ చేసుకొని అక్కడగా మనం పెట్టగలగాలి. సో, దీనికి మనకు చాలా ప్రిపరేషన్ అవసరం. ఆ 10 నిమిషాలు మనం ఆన్సర్ రాయాలంటే దానికోసం ఒక్కసారి 10 నెలల కష్టం గూడా ఉంటది. ఇక్కడ మనకు ఒక మంచి గైడ్ ఉండాలి. మంచి కోచింగ్ తీసుకోవాలి. మన ప్రిపరేషన్ గూడా చాలా స్టూడియస్‌గా, చాలా ఫోకస్డ్‌గా, ఇష్యూ బేస్డ్‌గా, ఎగ్జామ్ రిలవెంట్‌గా ఉంటే మనం తప్పకుండా సక్సెస్ సాధించొచ్చు మెయిన్స్‌లో ముఖ్యంగా. ఓకే.